పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలను కోల్పోయిన సంఘటన ఫిబ్రవరి 14 దేశ చరిత్రలో ఓ చీకటి దినమని శ్రీకాకుళం జిల్లా జూనియర్ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జామి భీమశంకర్, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నగరంలోని చైతన్య జూనియర్ సహకార కళాశాల నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు 300 మంది విద్యార్థులు మాజీ సైనికులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, సామాజిక సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ మాట్లాడుతూ దేశాల మధ్య శాంతి నెలకొనాలని తెలిపారు. దేశ రక్షణ, ప్రజల రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికుల సేవలు అజరామరమని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులు ప్రజల హృదయాల్లో అమరుడుగా నిలిచిపోయారని చెప్పారు. ఈ సందర్భంగా జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దేశ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటూ సైనికులు కాపు కాయడంతోనే నేడు మనం సంతోషంగా, శాంతియుతంగా మసలగలుగుతున్నామని చెప్పారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు మనోధైర్యం, ఆత్మస్థైర్యం మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. యువతలో దేశభక్తి ఉండాలని, నిస్వార్థ సైనికులకు అండగా ప్రతి ఒక్కరూ నిలవాలని అన్నారు. ఈ ర్యాలీ అనంతరం 10 మంది మాజీ సైనికులకు సన్మానం చేసి ఆదర్శంగా నిలిచారు. విద్యార్థుల చేతుల్లో నల్ల జెండాతో ర్యాలీ పొడవునా ఇండియన్ ఆర్మీ జిందాబాద్, సోల్జర్స్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ బెందాలం వరలక్ష్మి, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కార్యదర్శి తమ్మినేని ఉషారాణి, ట్రెజరర్ బొడిగి మధు, కొయ్యాని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ మెయిన్ సంస్థ ఈరోజు పుల్వామాలో జవాన్లపై జరిగిన దాడిని ఖండిస్తూ ఒక ర్యాలీని చేస్తున్నాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రపంచ దేశాల మధ్య శాంతి ఉండాలని, ప్రపంచ దేశాల మధ్య ఐకమత్యం ఉండాలని, చిన్న దేశాలు పెద్ద దేశాలన్నీ కలిపి సమసమాజ స్థాపన, నవసమాజ నిర్మాణానికి నవసమాజ నిర్మాణానికి కట్టుబడి ఉండాలన్న ఆశయంతో యువతలో దేశభక్తిని పెంపొందించాలని, జవాన్ల యొక్క కృషిని తెలియజేయాలని, ప్రపంచంలో నిరాడంబరంగా నిస్వార్థంగా పనిచేసే ఒకే ఒక్క వర్గం జవాన్లు, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఆ పుల్వామా దాడిని మేము ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా మేము తెలియజేసే అంశం ఏంటంటే సమాజానికి, దేశానికి 2 వర్గాలు చాలా ఇంపార్టెంట్. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టు జై జవాన్, జై కిసాన్, భారత్ మాతను సంరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలియజేస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చిన విద్యార్థులకు శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ మెయిన్ సంస్థ నాయకత్వానికి, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా అనే ప్రదేశంలో 41 మంది వీర జవాన్లకి వెళ్తున్న వ్యాన్లో బాంబ్ బ్లాస్టింగ్ వల్ల పుల్వామా అటాక్ అనేది జరిగింది. దానికి నిరసన తెలుపుతూ మా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సంస్థ ద్వారా ఈరోజు వ్యాలంటైన్స్ డే అని మన దేశంలో చాలామంది జరుపుకుంటున్నారు. దాన్ని ఖండిస్తూ బ్లాక్ డే అనేది మన శ్రీకాకుళం మెయిన్ ద్వారా ఈరోజు ర్యాలీగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ. పుల్వామా అటాక్ జరిగి 6 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 2019 ఫిబ్రవరి 14న ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది మన దేశం యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్కి కళ్ళు కప్పి పనిచేశారు. దానికి విరుద్ధంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో అందరం కలిసి దీన్ని ఒక బ్లాక్ డేగా మనం ర్యాలీ చేస్తున్నాము. ఇక ముందుట ప్రపంచ దేశాల మధ్య శాంతి కలగాలని మనందరం వేడుకుంటూ ఉన్నాము. దీనికి DEF డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం తరఫున మేము కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము. ఈరోజు జేసీఐ శ్రీకాకుళం మైన్ తరఫున పుల్వామాలో జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు బ్లాక్ డే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాము. ప్రపంచం మొత్తము ప్రేమికుల దినోత్సవం అనేది జరుపుతుంటారు. దానికి అదన కాకుండా మేము సైనికులకి మా తరపున మేము సహాయం అందించాలని, తర్వాతకి ఈరోజు ఆ చనిపోయినటువంటి సైనికులకి శాంతి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.